నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. లిక్కర్ స్కామ్ సంబంధించి కొత్త పేర్లు అయితే వెలుగులోకి వస్తాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే సజ్జల భార్గవరెడ్డి పేరైతే వెలుగులోకి వచ్చింది. అయితే మరి ముఖ్యంగా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విజయనంద రెడ్డి గారు ఇంట్లో అయితే సోదాలు జరుగుతున్నాయి. అసలు ఏం జరగబోతుంది లిక్కర్ స్కామ్ సంబంధించి ఇలాంటి డిస్కస్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే సజ్జల భార్గవరెడ్డి అయితే పేరైతే వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు సార్? ఏముంది, ఇప్పుడు వీళ్ళందరూ ఒకటే ముఠా అండి. ఇప్పుడు ముఠా సభ్యులందరూ ఉన్నప్పుడు ఒక్కొక్కడు బయటకు వస్తూ ఉంటాడు. అయితే వీళ్ళంతా సన్నాసులు అంటే ఒక పక్కన లెక్కర దర్యాప్తు జరుగుతూ ఉంది ఆ స్కామ్ మీద. వీళ్ళు జనాల నుంచి నడుస్తుంది కదా, ఇది దాదాపు 7-8 నెలల నుంచి అలా కంటిన్యూగా నడుస్తూ ఉంది. ఇది ఈ లోపల దుకాణం సర్దుకోవాలి కదా, సైలెంట్గా ఇవన్నీ ఇక్కడెక్కడ రికార్డులు మాయం చేసేయడం అని చేయాలి కదా. అంటే అది కూడా చేయలేనంత సన్నాసులు, అంటే అస్సలు బుర్ర లేకుండా బుర్ర తక్కువగా ఉన్న వీళ్ళు ఎంత డబ్బు కొట్టేస్తే ఎలాగంటే తెలివైన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు తెలివితేటలు ఉండి ఏదో వ్యాపారం చేసుకుందాం, దొంగతనం చేయడానికైనా స్కాములు చేయడానికైనా తెలివి ఉండాలి. విజయసాయి రెడ్డి లాంటి ఉండి జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి చేత చేయించాడు. ఇప్పుడు ఈ లెక్కర్ స్కామ్లో చూడటానికి పెద్ద స్కెచ్ చేయడరా బాబు చాలా అనిపిస్తుంది. కానీ చిన్న దారం లాగితే మొత్తం ఊడొచ్చేసినట్టుగా మొత్తం దొరికిపోయారు. ఇప్పుడు ఎవడో తప్పించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు వీళ్ళు కొన్ని ఈ దర్యాప్తులో భాగంగా వీళ్ళు సోదాలు నిర్వహిస్తే డొల్ల కంపెనీలన్నీ బయటపడుతున్నాయి. వీళ్ళ రికార్డులో పేరు ఒకటి, ఫిజికల్గా ఆ కంపెనీ పేరు ఒకటి, రెండు వ్యత్యాసం ఉంటుంది. అంటే తలకాయ వేరు, మొండు వేరు, రెండు కలిపి పుట్టినట్టు అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఆ విజయానంద రెడ్డి అన్న కూడా ఒకడు ఉన్నాడు చిత్తూరులో. అతని దగ్గర కూడా సోదాలు నిర్వహించారు. అక్కడ కూడా అనేక రకాల రికార్డులు బయటపడుతూ ఉన్నాయి. అంటే లెక్కర్ మద్యం స్కామ్లో వీళ్ళ పాత్ర ఏంటనేటువంటి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇంకా వివరాలు రావాల్సి ఉంది. అంటే వీళ్ళు దేన్ని హ్యాండిల్ చేశారు అంటే, ఇప్పుడు ఈ స్కామ్ లెక్కరు సప్లై, బ్రవరేజెస్, అక్కడ అమ్మకాలు, సొమ్ము కలెక్ట్ చేయటం, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయటం, దాన్ని దాయటం, ఇలాగ అనేక అంశాలు ఉన్నాయి ఇందులో. దీంట్లో కొంత ఇన్వెస్ట్మెంట్లు, ఇది ఎవరి దగ్గర ఇన్వెస్ట్ చేశారు? సినిమాల రూపంలో. సినిమాలు అయితే ఎవరితో సినిమాలు తీశారు, ఎవరి చేత సినిమాలు తీయించారు, దాని నిర్మాతలుగా ఎవరు వ్యవహరించారు. బంగారం ఎవరి దగ్గర కొన్నారో, ఎంత కొన్నారో, ఎవరి చేత కొనిపించారు. భూములు అది కూడా అంతే, ఎవరు కొన్నారో, ఎవరి పేరు బెనామీ పెట్టారు. ఇవన్నీ కాకుండా ల్యాండ్ బ్యాంకులాగా ఈ డబ్బులన్నిటిని కలిపి ఆ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో దాచినట్టుగా ఈ డంపులు, ఈ నోట్ల కట్టలతో నింపిన డంప్స్ ఇంకా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయి. ఎవరు దాన్ని ఆర్గనైజ్ చేశారు? ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కడు దాన్ని నిర్వహిస్తే వీళ్ళందరి మీద ఎవడున్నాడో ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది. ఇవన్నీ తేలకుండా చాలామంది ఏమంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ఇందులో సూత్రధారని తెలిసిపోతుంది కదా, అతను ప్రభుత్వ హయాంలో అతను ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళు పాలసీ మార్చి ఈ స్కామ్ చేశారు కాబట్టి, మంత్రి గారు కూడా నాకేం తెలియదు పై వాళ్ళు చెప్పారు అన్నాడు కాబట్టి, ఇందులో మీనమాషాలు ఎక్కడ పెట్టడానికి అతను అరెస్ట్ చేయొచ్చు కదా అంటున్నారు. కాదండి, అవన్నీ తేలకుండా అరెస్ట్ చేస్తే అవన్నీ గప్చిప్ సాంబార్ బుడ్ అయిపోతాయి, అతని మీద శిక్ష పడద్ది అని. అది కాదు, మొత్తం రికవరీ చేయాలి. అంటే ఇది రూపాయి 2 రూపాయలు కాదు, ఇది 100 కోట్లు 50 కోట్ల స్కామ్ కాదు. ఇది ఢిల్లీ లెక్కర్ స్కామ్ అయితే 150 కోట్లు 200 కోట్లు నథింగ్. దీని ముందు అది 1,00,000 ముందు కూడా కాదు. వీళ్ళు నాట్ లెస్ దాన్ 1 lakh, 1,00,000 కోట్లు కొట్టేశారు వీళ్ళు. అంటే ఒక్క మద్యం స్కామ్లోనే. ఇప్పుడు మద్యం స్కాము అంత వాల్యూమ్ ఎందుకున్నదని నేను చెప్తున్నానంటే, నేను మామూలుగా మద్యం మీద ఆదాయం 1,20,000 కోట్లు, 1,20,000 కోట్లు అండి 5 సంవత్సరాల హయాంలో. వీళ్ళ చేతికి వచ్చిన తర్వాత 1 to 3 1 to 2 చేసే రేట్లు. అంటే మద్యం తయారీ, కమిషన్ల పోను, మద్యం ఆదాయం, అమ్మకాలు ఇన్ని ఉంటే వీళ్ళు 1 to 2 చేసిన ఆ అమౌంట్ ఏమైపోయింది? పైగా తయారీదారులు వేరే, ఇదివరకు వేరే చోట నుంచి తెప్పించేవారు. వీళ్ళు అలా కాకుండా వీళ్ళే తయారీ, వీళ్ళే డిస్ట్రిబ్యూషన్. కాబట్టి అంటే ₹1 తయారీ ఖర్చు అయితే 100 రూపాయలకి అమ్మితే 99 రూపాయలు వీళ్ళు కొట్టేశారు. అందులో సగం 3 వంతులు లెక్క చూపించారు, 3 వంతులు ఒక వంతు లెక్క చూపించారు, గవర్నమెంట్ చూపించారు. అలాగే వీళ్ళు అందుకనే 1,00,000 కోట్ల పైన కొల్లగొట్టేసి ఉంటారో, ఇంకా ఎక్కువన్నా ఆశ్చర్యపోగలదు. అందుకనే ఒళ్ళు తెలియని మదంతో
వైనాట్ 175 అవసరమైతే ఎన్ని కోట్లు 100 కోట్లన్నా ఖర్చు పెట్టి మనం నియోజకవర్గాన్ని గెలుస్తాం, యూ డోంట్ వరీ అని ఎవరికాడికి భరోసా ఇచ్చారు వీళ్ళు. అందుకనే చాలామంది వీడు ఇన్ని యాసాలు వేస్తున్నాడు ఎలా గెలుస్తాడని అనుకున్న నాయకులు కూడా అనుభవం ఉన్నవాళ్ళే కదా నాయకులు, వాళ్ళకి తెలుస్తుంది ప్రజల్లో వ్యతిరేకత కనపడుతున్నాడు, అరాచకం చేస్తున్నాడు అంటే. అయినా సరే వాళ్ళకి ఇదిగో మనం ఇంత పెట్టి గెలుస్తాం, మనం అవసరమైతే 100 కోట్లు ఖర్చు పెడతాం, మీరు ధైర్యంగా ఉండండి, క్యాండిడేట్లతో సంబంధం లేదు, నన్ను చూసేస్తారు, నేను ఇచ్చే డబ్బు చూసేస్తారు అని ఆ లెక్కలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. కాబట్టి వైనాట్ 175, వైనాట్ కుప్పం ఇలాంటి మాటలు మాట్లాడాడు. అయితే ఎవరెన్ని చేసినా విధి అనేటువంటి తోటి ఉంటుంది. తర్వాత ప్రజల అభిప్రాయాన్ని కానీ, ప్రజల నిర్ణయాన్ని కానీ, ప్రజల తీర్పుని కానీ ఎవడో అంచనా వేయలేడు. ఎవడికాడు ఆ క్షణం తనకు సాగినంతకాలం తనంత గొప్ప లేడు అనుకుంటాడో, తన వైపే ఉన్నారనుకుంటారు. అధికారం ఉన్నంతసేపు ప్రజలు తన వైపే ఉన్నారనుకుంటారు. వాళ్ళైనా వీళ్ళైనా జాగ్రత్తగా ఉండాల్సింది ఎప్పుడు ప్రజలతోటి. ఎప్పుడు వాళ్ళ మనసు అలా డైనమిక్గా ఉంటుంది, వాళ్ళ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. ఎప్పుడు అలా మారుతుందో చెప్పలేం. ఒక్కొక్కసారి అంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే కొన్ని సంఘటనల్లో ఒకప్పుడు ఒకలా స్పందిస్తారు, ఒకప్పుడు ఒకలా స్పందిస్తారు. అంటే ఒకే సంఘటన ఆ ప్రభుత్వంలోనే ఈ ప్రభుత్వంలో జరిగిందనుకోండి, అప్పుడు స్పందించిన దానికి ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు స్పందించిన దానికి వ్యత్యాసం ఉంటుంది. అలాగే ఒక్కొక్కటి పరిస్థితి ఎలా ఉంటుందంటే, చీమ కొడితే గిలగల్లాడిపోతాడు ఆ నొప్పి తట్టుకోలేక. ఒక్కొక్కటి పాము గరిసిన ఏమవుతాడికి అంటే బాధపడ్డా, చచ్చినా బతికినా పాము గరిసినా కానీ ఈజీగా తీసుకుంటాడు. కాబట్టి ఆయా మనస్తత్వాలను బట్టి, ఆయా శరీర తత్వాలను బట్టి వాళ్ళ బాధలో బెదరటం, అరవటం అన్నీ జరుగుతాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంత అరాచకం చేసిన ప్రజలు భరించారు కాబట్టి మనం అరాచకం చేస్తే భరిస్తారని అనుకోకూడదు అని కూటమి భావిస్తుంది. కానీ అలా కాదండి. జగన్మోహన్ రెడ్డి హయాంలో అరాచకం చేస్తే భరించిన ప్రజలు ఇక్కడ అరాచకం చేస్తే ఇక్కడ అరాచకం చేయమని అడుగుతున్నారు. అది రివర్స్. అర్థమైంది మీకు? జగన్మోహన్ రెడ్డి అరాచకం చేశాడు ఏంటి అమాయకుల మీద. వీళ్ళేం అడుగుతున్నారు ఇప్పుడున్న కూటమిని, మీరు కూడా అరాచకం చేయండి, దుర్మార్గం చేయండి, అప్రజాస్వామ్యం చేయాలంటే ఆ దుర్మార్గుల మీద. ఇది వ్యత్యాసం. చూసారా వ్యత్యాసం ఉంటుంది అలాగా. అంటే అప్పుడు చేశారు కాబట్టి ఇప్పుడు చేస్తే మళ్ళీ రివర్స్ అవుతారు జనం అనుకో. రివర్స్ అవరు. ఇప్పుడు ఏంటంటే కొట్టమని అడుగుతున్నారు, తిట్టమని అడుగుతున్నారు, లోపల వేసేయమని అడుగుతున్నారు. అంత ఈజీ కాదని చెప్తున్నాను నేను. ఎందుకంటే అలాగ మన రాగద్వేషాలకి లోబడి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయరు కాబట్టి మనం అరెస్ట్ చేయాలనుకోకూడదు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే ఎప్పటికీ లోపల ఉండేలాగా చేయాలి. అతనితో పాటు అతని గ్యాంగ్ని అందరినీ పంపించాలి. వీళ్ళందరికీ అక్కడ ఆడుకోవడానికి క్యారమ్స్ బోర్డులు, అష్టాజమ్మ, పులిమేక ఆడుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయాలి. సార్ ఇప్పుడు మోహిత్ రెడ్డిని సజ్జల భార్గవ రెడ్డి డెఫినెట్గా రేపు మాపు అతను శుభలేఖ పంపిస్తారు అతనికి. రెండు బాబు ఒకసారి కూర్చుని ఈ లోపల పారిపోకుండా చూడాలి. అవును, అంటే పారిపోవాలంటే సాధారణ ఎన్నాళ్ళు దాక్కుంటాడు ఎవడన్నా. మీకు అది పెద్ద నరకం. మీకు వీళ్ళు ఏదైనా నోటీస్ పంపించినప్పుడు వెళ్ళిపోయి లోపల వాళ్ళతో పాటు కూర్చుంటే గొడవ వదిలిపోద్ది. లేదనుకోండి ఎన్నాళ్ళు పరిగెడతారు, ఎక్కడికైనా పరిగెడతారు. ఇవాళ ఆడ ఏ విదేశాలన్నా పారిపోతే కొంత వెసులుబాటు ఉంటుందేమో కానీ ఇండియాలో ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటారు. కారణం ఏంటంటే మీరు అడుగు తీసి అడుగేయాలంటే మీ ఐడెంటిటీ కావాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక ఆధార్ కార్డు ఉండాలి. లేదా మీరు డబ్బులు మార్చుకోవాలన్నా, ఏటీఎం మార్చాలన్నా, ఏం చేయాలన్నా, ఏం చేసినా మీ ఉనికి తెలుస్తుంది. సరే ఇంకా తెలివిగా మీ ఫ్రెండ్ ఆధార్ కార్డుతో మీరు రూములు తీసుకుని మీ ఫ్రెండ్ ఏటీఎం కార్డుతో మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారనుకోండి, అది కూడా లాగుతారు బొమ్మ. ఎక్కడ మీ ఉనికిని మీరు దాయలేరు. మీరు ఎవడో ఒకటి ఫోన్ తీసుకుని మీ చుట్టాలోడికి ఎవరికో ఫోన్ చేస్తారు. అవన్నిటి మీద నిఘా ఉంటుంది. కాబట్టి దానికంటే కూడా మనం లొంగిపోవడం బెటర్ రా బాబు అనుకుంటాడు ఒక 10 రోజులు తాక్కున్నా కానీ. ఇది జరగబోయేది. సజ్జలనే ఆ మోహిత్ రెడ్డిని ఇప్పుడు విజయనందరెడ్డి వాళ్ళ ఇంట్లో కూడా తనిఖీ చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు యాక్చువల్గా మోహిత్ రెడ్డి కానీ సజ్జల భార్గవ రెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి కానీ వీళ్ళు ఈ పాటికి అరెస్ట్ అవ్వాలి. ఎందుకంటే సజ్జల భార్గవ రెడ్డి ఫైబర్ నెట్ కేసుల్లో కానీ లేకపోతే అంతకుముందు ట్రోలింగ్లు లేకపోతే విష ప్రచారం విషయంలో కానీ ఎప్పుడో అరెస్ట్ అవ్వాలి. అలాగే మోహిత్ రెడ్డి ఆయన చంద్రగిరి ఎమ్మెల్యే నాని గారి మీద అటాక్ చేసింది కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల దుర్వినియోగం కానీ, అక్కడ చేసిన అరాచకాల విషయంలో కానీ ఇప్పుడు అరెస్ట్ అవ్వాలి. విచిత్రంగా వీళ్ళు ఎవరు ఇప్పుడు వరకు అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు దేంట్లో అరెస్ట్ అవ్వాలో, దేంట్లో ముందుగా జైలుకి వెళ్ళిపోవాలో దాంట్లో కాకుండా వేరే దాంట్లో అవుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చూసుకోండి. వంశీ దగ్గర నుంచి మొదలు పెడితే మిగతా వాళ్ళందరూ కూడా అదే వీళ్ళకి అప్లై అవుతుంది. అంటే వీళ్ళు దేంట్లో అరెస్ట్ అవుతామని కాసుకుంటారో అది కాకుండా ఇంకో దాంట్లో దొరుకుతున్నారు వీళ్ళు.
తర్వాత మొదటితో మళ్ళీ తగులుకుంటుంది బేరం. వంశీకి అంతే, వేరే దాంట్లో అరెస్ట్ అయ్యాడు, తర్వాత మొదటితో వచ్చి తగులుకుంది. ఇప్పుడు ఆ శ్రీకాంత్ అన్న అమ్మాయి వీడియోలు వచ్చినాయి బయటికి, వాళ్ళు ఇందులో ఎప్పుడో అరెస్ట్ అవ్వాలి వాళ్ళు, కానీ వాళ్ళు ఉత్తుపున్న వాళ్ళు ఉన్నవాళ్ళు ఊరుకోకుండా ఆ వీడియోలు రిలీజ్ చేశారు. దాంతో వాళ్ళు వెళ్ళారు. తర్వాత మళ్ళీ పాత కేసులు తిరగదొడ్డారు. కాబట్టి అందరికీ తప్పులు చేసిన తర్వాత తప్పించుకోలేడు, కానూన్ కా హాత్ బహుత్ లంబా హై అంటానికి ఇది నిజం ఉదాహరణ. అయితే కొంచెం లేట్ అవుతుంది అంతే, అందరిలో అసహనం ఉంది. మరి ప్రజలందరూ అడుగుతున్నారు సార్, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు కదా, ఏది చెయ్యి. రోజా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది, ఆవిడ ఇంకా లోపలేదేటి, జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా బయటకు వచ్చి అరాచకాల మీద వాటి మీద మాట్లాడుతున్నాడు. ఇవన్నీ వినలేకపోతున్నామండి బాబు అని చెప్పి చంద్రబాబు గారికి మొరెట్టుకుంటున్నారు వీళ్ళు. చంద్రబాబు గారు నిన్న కొంచెం కొరడా జులిపించాడు, అది సీరియస్గా అప్లై చేస్తే బాగుంటుంది, వార్నింగ్ ఇచ్చాడు అందరికీ, దాన్ని అమలు చేస్తే బాగుంటుందని చూస్తున్నారు అందరూ. అమలు అవుద్దని ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్.